పథకాలన్నింటినీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళి అదేవిధంగా ఎక్కడికక్కడ ఇప్పుడు వర్షాకాల సమయంలో అటు అంటే దోమకాటు వల్ల కానీ లేదా దోమలు పెరిగిపోవడం వల్ల కానీ ప్రజలకు ఎదురయ్యేటటువంటి అనేక సమస్యలను తమ పాటల రూపంలో, తమ ఆటల రూపంలో, మాటల రూపంలో ఇవాళ ప్రజలను చైతన్యం చేస్తున్నటువంటి అనేక మంది ప్రభుత్వ కళాకారులకు ఇప్పటికీ దాదాపు 3-4 నెలలుగా జీతాలు అందనటువంటి పరిస్థితి ఉన్నదని చెప్పేసి మన దృష్టికి వచ్చింది. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల విషయంలో వాళ్ళు ఆ ఉద్యోగం మీదనే ఆధారపడి వాళ్ళ కుటుంబాలను పోషించుకుంటున్నటువంటి పరిస్థితి ఉన్నది. చాలామంది పేద కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళ పిల్లల్ని చదివించుకుంటున్నారు. కొంతమంది అంటే కిరాయి ఇళ్లలో ఉంటున్నారు, రెంటెడ్ హోమ్స్లో నివసిస్తున్నటువంటి అనేక మంది కళాకారులకి వాళ్ళ మీరు సకాలంలో జీతాలు చెల్లించకపోతే మరి చాలామంది అటు రెంట్ కట్టలేక, ఇటు పిల్లల్ని చదివించుకోలేక, అటు తినడానికి తిండి లేక, అదేవిధంగా లోన్లు కట్టలేక అక్కడక్కడ లోన్లు తీసుకుని